దేవునికి స్తోత్రం. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధానంలో ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. దేవుని వాక్యం మనకి సెలవిస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరు శ్రేష్ఠులు అనేటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు శ్రేష్ఠులు ఉదయకాలంలో దేవుని సన్నిధిలో అంటే, రాజైనా బేదవాడైనా చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా దేవుని మాటను వింటేనే వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని మాట వినకపోతే దేవుడు వాళ్ళకి తోడుగా ఉండే అవకాశం లేనే లేదు. అయితే ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథంలో, ఈ ప్రసంగి గ్రంథంలో ఎలా చెప్పబడిందంటే, బుద్ధి మాటలు వినలేని ఒక రాజు ఉన్నాడంట. అయితే అతడు బుద్ధి మాటలు వినలేనిటువంటి వాడు. అంటే నేను రాజుని కదా, అందరూ నా మాట వినాలి, అందరూ నాకు లోబడాలి, అందరూ నేను చెప్పినట్టు చేయాలి అనుకునేటువంటి తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్నటువంటి పదవిని బట్టి, తనకున్న హోదాని బట్టి అతడు అలా కలిగి ఉండొచ్చు. కానీ దేవుని మాట, బైబిల్ మనకి చెప్పేటువంటి వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే, మనము ఎంతటి వారమైనా, ఎంత గొప్ప వాళ్ళమైనా, రాజైనా బీదవాడైనా ఎవరైనా కూడా దేవుని మాట వినేలా ఉండాలి, దేవుని మాటకు లోబడేలా ఉండాలి, దేవుని మాట ఆలకించేటువంటి వారిగా ఉండాలి. అందుకనే బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, నువ్వు ఎంత సంపాదించినా, నువ్వెంత గొప్పవాడివైనా, నువ్వు రాజువైనా, నువ్వు అధికారివైనా, ఇక్కడ నీకుండే సంపాదన బట్టి, నీకున్న సుఖాన్ని బట్టి, నీకు ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా నీవు దేవుని మాట వినేవాడు ఉండాలి. అలా లేకపోతే ఈ ప్రసంగి గ్రంథంలో వరబడిన రీతిగా ఎవరు శ్రేష్ఠులు అంట, వాస్తవంగా రాజు అయినటువంటి సంపద కలిగి, ఆస్తి కలిగి, అంతస్తు కలిగి, హోదా కలిగి, అధికారం కలిగిన ఈ రాజు కంటే బేదవాడైనటువంటి వాడే, ఆడు చిన్నవాడైనా బేదవాడైనా జ్ఞానవంతుడే శ్రేష్ఠుడు. అతడు చిన్నవాడైనా కూడా, వాడు పేదవాడైనా వాడు జ్ఞానము కలిగిన వాడు కనుక వాడే శ్రేష్ఠుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము కాదు. అందుకే రాజు అయిన, అధికారులైన ఎవరైనా దేవుని మాట వింటేనే వారు శ్రేష్ఠులు. ఎందుకంటే దేవుని మాట మాత్రమే మనలను ఒక ఉన్నతమైన స్థితిలోకి నడిపేస్తుంది. దేవుని మాట మాత్రమే మనల్ని శ్రేష్ఠులుగా నిలబెట్టేది. దేవుని మాట మాత్రమే మనల్ని ప్రయోజకులుగా చేసేది. దేవుని మాట మాత్రమే. ఆయన మాట వింటే ఏ మనిషి అయినా, ఇంతటి వారైనా ధన్యులుగా మార్చబడతారు. ఆ ధన్యత కలిగ చేసేది నీకున్న ధనం కాదు, అధికారం కాదు, హోదా కాదు. అందుకే రాజు అయినా, చక్రవర్తి అయినా, అధికారులైనా నీకున్న సంపద ఉండొచ్చు, సుఖం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ ఏం లాభం? నీవు దేవుని మాట వినలేని స్థితిలో ఉన్నావు. అందుకే నీకంటే కూడా ఒక భేదవాడైన, జ్ఞానవంతుడైన చిన్నవాడే శ్రేష్ఠుడు. వాడు చిన్నవాడైనా ఆడే శ్రేష్ఠుడు నీకంటే, వాడే గొప్పవాడు నీకంటే, వాడే ఉన్నతమైన జ్ఞానం కలిగినవాడు నీకంటే. ఎందుకని? బుద్ధి మాటలు వినడానికి నువ్వు ఇష్టపడట్లేదు కనుక. ఈరోజు చాలామంది దేవుని మాటలు వినడానికి ఇష్టపడలేని వారు, దేవుని జ్ఞానాన్ని వినడానికి ఇష్టపడని వారు, సేవకుల మాట వినడానికి ఇష్టపడలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకే వీరికంటే ఎవరు శ్రేష్ఠులు? వారికంటే భేదవాడే శ్రేష్ఠుడు. ఎందుకంటే వాడికి జ్ఞానం ఉంది కనుక, వాడికి తెలివి ఉంది కనుక, వాడు దేవుని బుద్ధి మాటలకు వాడు వినడానికి ఇష్టపడుతున్నాడు కనుక. అలా దేవుని బుద్ధి కలిగిన మాటలు వినడానికి ఇష్టపడలేని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అజ్ఞానులే, జ్ఞానం కలిగిన వారు కానే కాదు. అందుకే నువ్వు దేవుని మాట వినని నువ్వు జ్ఞానవంతుడువా, నువ్వు జ్ఞానవంతురాలువా? దేవుని మాట వినేటువంటి నీకంటే తక్కువ వాడైనా, చిన్నవాడైనా, నిరుపేదల స్థితిలో ఉన్న వారు గొప్పవాళ్ళంటే దేవుడు వాక్యం చెబుతుంది. భేదవాడైన జ్ఞానవంతుడే శ్రేష్ఠుడు నీకంటే కూడా అనే విషయాన్ని గమనించు. ఒకవేళ నీకున్న డబ్బు, హోదా, సంపద, పేరు ప్రఖ్యాతులను బట్టి నీవు దేవుని జ్ఞానపు మాటలు వినకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, విర్రవీగుతున్నామేమో, దేవుని మాట చెవున పెట్టకుండా మనం ఆలకించకుండా దాన్ని ధిక్కరించుతున్నామేమో. నీకంటే మూర్ఖుడు ఇంకెవరు కూడా ఉండరు. కానీ మూర్ఖుడిగా కాకుండా, అజ్ఞానిగా కాకుండా, దేవుని జ్ఞానవంతులు మనకి ఏమీ లేకపోయినా దేవుని జ్ఞానం కలిగిన బిడ్డలుగా దేవుడు మనలను
మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ రీతిగా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈరోజు నీ సన్నిధిలో ఎవరు శ్రేష్ఠులంటే రాజు కంటే కూడా ఒక భేదవాడు, జ్ఞానవంతుడు కనుక వాడే శ్రేష్ఠుడని వాక్యం చెబుతుంది. నిజంగా ఈరోజునైనా నిజంగా ఎవరు శ్రేష్ఠులు అనే విషయానికి వస్తే నీ వాక్యం చెప్పిన రీతిగా ఒకవేళ నేను అజ్ఞానిగా ఉన్నానేమో, శ్రేష్ఠుడిగా లేనేమో, నన్ను క్షమించిన. నేను కూడా నీ జ్ఞానపు మాటలు విని, నీ బుద్ధి మాటలు విని జ్ఞానవంతురాలుగా ఉండే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.